హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. ఈ రోజు నేను మైదలూరు దగ్గర అయితే ఉన్నాను. యాక్చువల్లీ నేను నైట్ వచ్చేసరికి 8 టైం అయింది. సో డార్మెటరీస్ అలాంటివి ఏమైనా ఉంటాయంటే ఈ దగ్గరలో ఏమి ఉండదు. సో మా షాప్ దగ్గర రెస్ట్ తీసుకున్నావు. మార్నింగ్ నీకు అకామిడేషన్ రూమ్ ఉంది ఫ్రెష్ అవ్వడానికి, అది రూమ్ తీసేస్తానని చెప్పారు. సో మార్నింగ్ అతను 5కి వచ్చారు. 5కి లేచి వీడియో అయితే 7:30 వరకు ఎడిట్ చేసుకున్నా. ఫ్రెషప్ అయ్యి ఇప్పుడు 8:30 అవుతుంది. కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుండి గండికోట ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ గో. ఫైనల్గా మనం ఎత్తైన కొండల మధ్య పెన్నా నది ఒడ్డున 12వ శతాబ్దంలో నిర్మించిన గండికోటకు వచ్చేస్తాం. అద్భుతమైన శిల్పకళ ఉన్న రంగనాయక మాధవరాయ టెంపుల్స్, జామియా మసీద్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక్కడికి రావాలంటే కర్నూలు నుండి 150 కిలోమీటర్స్, కడప నుండి 85 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో అండ్ దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్కి 20 రూపీస్, బైక్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, కార్కి అయితే 40 రూపీస్. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎంట్రన్స్ అయితే బ్యాక్ సైడ్, అది ఎంట్రన్స్ అండి. సో మనమైతే ఇప్పుడు కోట వైపు అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ గండికోటకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? మనం చూసుకుంటే ఈ కోటకి వెనక వైపున పెన్నా నది ప్రవహిస్తుంది. సుమారుగా 4 మైళ్ళ వరకు కొండకి గండి కొట్టింది. అందువల్ల ఈ ప్రాంతానికి గండికోట అంటారండి. మీరు చూస్తున్నారు కదండి, అలా అయితే వచ్చాం. ఇది స్టార్టింగ్లో మనకి కోట బయట ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయి. ఆ చివరి వరకు ప్రహరీ గోడ అయితే ఉంది, చూడొచ్చు. ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్తున్నా. ఇది ఎంట్రన్స్. ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్లో. మనం అలాగ వచ్చామండి. ఇది ఒక బురుజు. ఈ కోట చారిత్రక విషయాలు మనకు తెలియాలంటే మనం 13వ శతాబ్దంలోకి వెళ్ళాల్సిందే. 1044 సంవత్సరంలో గండికోట కైఫెత్తులో పశ్చిమ కళ్యాణి చాళుక్య రాజైన అహోమల్ల సోమేశ్వర నియమించిన కాకరాజు చిన్న మట్టి గోడ కట్టించారని తెలుస్తుంది. దానికి సరైన చారిత్రక ఆధారాలు లేవు. మీరు వాల్ చూస్తున్నారు కదా, ఆ రక్షణ గోడ సుమారుగా 20 అడుగుల వెడల్పు అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసరికి అద్భుతమనే చెప్పాలి. త్రిపురాంతకం అనే ప్లేస్లో శాసనం ప్రకారం చూసుకుంటే అంబదేవ అనే నాయకుడు వల్లూరు దగ్గర నుండి గండికోటకి రాజధానిగా మార్చారని తెలుస్తుంది. మనం ఇప్పుడు ఈ అద్భుతమైన కోటను చూడడానికి వెళ్తున్నాం. కోట లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ చిన్న హోల్ ఉందండి, దేంతో చూద్దాం. సో సింగిల్ పర్సన్ ఇలా రావాలంటే ఈ హోల్ నుండి అయితే లోపలికి వచ్చేవాళ్ళం. బట్ మనం రాజమార్గంలో వెళ్దాం. ముందుగా ఈ కోటకి సంబంధించిన తలుపులు చూడండి, చాలా ఉన్నాయండి. అప్పుడు శిక్షలు ఇక్కడ ఎలా ఉండేవి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. చాలా క్రూరంగా హింసించే వాళ్ళంట, తప్పు చేసే వాళ్ళకి. సరే సపోర్టింగ్ ఎలా పెట్టారో. అండ్ ఇక్కడ గోడకు చూసినట్లయితే స్టోన్స్తో మీకు కనిపిస్తున్నాయి కదా, రాళ్ళతో కట్టారు. దేనికంటే ఇన్ కేస్ ముందున్న తలుపులను బద్దలు కొట్టి శత్రువులు ఎవరికి వచ్చినా దీంట్లో గల్లెలు అయితే పెట్టేవారు. ఈ కోట లోపల అట్మాస్ఫియర్ చూస్తుంటే ఎన్నో వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది. ఇంతవరకు మనం వచ్చింది స్టార్టింగ్ అండి. లోపలికి 300 మీటర్స్ అయితే వెళ్ళాలి. ఇదిగోండి కాంపౌండ్ వాల్ మొత్తం కంప్లీట్గా దగ్గర 20 అడుగుల పైన ఉంది గోడ వెడల్పు. గోడ కనిపిస్తుంది కదా, ఆ పైన వాక్ చేయడానికి సైనికులు ఉండడానికి మార్గం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు హోల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా, అది శత్రువుల రాకనే పసిగట్టడానికి. చాలా సెట్టింగ్లు ఉన్నాయండి. రాజుని కలవాలంటే మామూలు విషయం కాదు. 1314 ఉప్పలపల్లి శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామంతుడు ఈ కోటను జయించాడని, జుట్టేలంక గొంకారెడ్డిని గండికోటకి పరిపాలించడానికి నియమించారని తెలుస్తుంది. ఇప్పుడు కోట లోపలికి ప్రవేశిస్తున్నాం.
అలా కాలక్రమేపీ ఈ కోటని విజయనగరం రాజులు మొఘలులు పరిపాలించారండి. ఆ తర్వాత ఈ కోటని కమ్మ నాయకులు 300 సంవత్సరాల పైగా పరిపాలించారు. ఉన్నారు కదా, పెద్ద ఆయన అడిగానండి. సో ఎలా అయినా వెళ్ళొచ్చు, వాక్ చేసుకొని వెళ్తే కష్టం అన్నారు. బట్ నేను వీడియోస్ అయితే షూట్ చేయాలి కదా. సో ఇక్కడ ఈరోజైతే నేను బై వాక్లోనే వీడియోస్ అయితే కోటని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడు మనం బందీఖానాని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. జైలు అండి, ఇది పురాతనమైన జైలు. మనం చూస్తుంది ఇప్పుడు నేను ఇలా వచ్చానండి. ఇక్కడ చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. లోపలికి వెళ్దాం. గజ్జల సౌండ్ వస్తుంది, పక్షులు అరుస్తున్నట్లుగా. సిక్స్ ఫీట్ లోపలికైతే ఉంది. జైలుకి ఎంట్రన్స్ అది కదా. ఇప్పుడు కిందకైతే వెళ్తున్నాం. స్టెప్స్ అయితే చాలా హైట్లో అయితే ఉన్నాయి. ఇదిగోండి, పెద్ద హాల్లో ఉంది కదా, ఇక్కడ నేరస్తులు ఉండేవాళ్ళు. వెంటిలేషన్ కోసం చిన్న విండో, చిన్నదంటే చాలా పెద్దగా ఉంది. పైన చూస్తున్నారు కదా చెక్క, ఇందులో చూద్దాం. వెంటిలేషన్ కోసం ఈ కోట పైన చూసారు ఎలా పెట్టారో. హోల్స్ అయితే ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ చూద్దాం. ఇదంతా జైలు. ఇదిగోండి, మీకు చూస్తున్నారా, కనుమేరలో కనిపించట్లేదు కాంపౌండ్ వాల్, చాలా దూరం విస్తరించి ఉంది. సో ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు బయటికి వెళ్దాం. మనం ఈ జైలు ఎంట్రన్స్లో చూస్తున్నాం కదండి, మనం లోపల నుండి ఇప్పుడు చూసాం. అన్నాను కదా, ఇక్కడ మాధవరాయ స్వామి ఆలయం అయితే ఉంది. డైరెక్షన్ బోర్డు కూడా ఉందండి. మనం ఇప్పుడైతే అటు వెళ్తున్నాం. వెళ్ళేదారిలో ఇలాంటివి చాలా కనిపిస్తున్నాయండి. ఇది పురాతన దేవాలయమే. చెరువు చూడొచ్చండి, రాజుల కాలంలో కట్టించిందే. స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ గాలిగోపురం మీద ఉండే శిల్పాలు అద్భుతమనే చెప్పాలండి. మనం చూస్తున్న ఈ అద్భుతమైన శిల్పకళ ఉన్న మాధవరాయ ఆలయం 16వ శతాబ్దానికి చెందినదని శాసనాల ద్వారా తెలుస్తుంది. సుందరమైన ఇక్కడ ఉన్న దేవాలయాల్లో కొన్ని దేవాలయాలు నవాబుల కాలంలో ధ్వంసం అయ్యాయని తెలుస్తుంది. టెంపుల్ చూస్తున్నారు కదా, చాలా పురాతనమైన దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. శిల్పకళ నైపుణ్యం చాలా బాగుంది. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, వెడ్డింగ్ షూట్ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇది ఒక మండపం, చుట్టూ మీరు చూసుకోవచ్చు.
మాధవరాయ టెంపుల్ చూసారు కదండి. సో ఇలాంటి పురాతన దేవాలయాలు మన ఇండియాలో చాలానే ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఇక్కడ నుండి జామా మసీద్ అని ఉంటుంది, అక్కడ 64 గదులతో ఉంటుంది, అక్కడికి వెళ్దాం మనం. అయితే లేదండి, మసీద్ చూసారు కదా, జామా మసీద్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంది. అది జామా మసీద్కి ఎంట్రన్స్ అండి. మొత్తం చుట్టూ చూస్తున్నారు గదుల్లాగా, మొత్తం 64 గదులు ఉంటాయి. ఇది ఇక్కడ మీకు రైట్ సైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మతాధిపతి కూర్చుంటారు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు రంగనాయక టెంపుల్ దగ్గర ఉన్నాం. కాలం చెల్లుతున్న కొద్దీ రాజ్యాలు మారటంతో పాటు ఇలాంటి పురాతన దేవాలయాలు, మసీదులు, చర్చిలు చాలానే ధ్వంసం అయ్యాయి. సో లోపలికి అయితే ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆలయ లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక గదిలా ఉంది, మండపం. ఈ మండపం లోపలికి అయితే వెళ్దాం. ఈ మండపం లోపల ఈ విధంగా ఉందండి, ఇది ఎంట్రన్స్ గోడ. ఇవి చిన్న చిన్న గదుల్లో ఉన్నాయి కదండి, ఇది ఉప ఆలయం. ఇక్కడ విగ్రహాలు అయితే లేవు ప్రజెంట్. ఈ గదుల్లో ఉన్నవన్నీ ఆలయాలేనండి, బట్ ఇక్కడ దేవతామూర్తులు అయితే లేరు. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇది ఒక మండపం. సో మనమైతే ఫ్రంట్కి వెళ్దాం. ఇప్పుడు మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. రంగనాయక టెంపుల్ చూసాం కదా, 300 అడుగుల పైనుండి పెన్నా నది కింద ప్రవహిస్తుంటే వ్యూ పాయింట్ అదిరిపోతుంది. అక్కడికైతే వెళ్దాం పదండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది ఒక అద్భుతమైన చెప్పొచ్చు, చాలా బాగుందండి. సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, నర్మదా నది పుష్కరాలని. సేమ్ అక్కడలాగానే ఇక్కడ కూడా ఈ పెన్నా నది రివర్ ఆ కొండల్ని చీల్చుకుంటూ వెళ్తుంది. ఆ ఫ్లోటింగ్ వల్ల ఏదైతే మెత్తటి రాయి ఉంటుందో అది కరిగి ఈ విధంగా ఇంత పెద్ద లోయలాగా అయితే మారిందని చెప్తుంటారు.
ఇదిగో చూసారు కదా ఎంట్రన్స్ గేట్, చార్మినార్, మాధవరాయ టెంపుల్, మసీద్, వ్యూ పాయింట్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. జై హింద్.